దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యం అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 6:3. ఏం జరిగిందంటే శిష్యులు అపోస్తలుల కాలంలో సంఘం బహుగా విస్తరిస్తూ వేలకు వేలు సంఘం విస్తరిస్తూ ఉంది. రోజు రోజుకి వేల మంది చేర్చబడుతూ ఉండగా మనందరికీ తెలుసు, ప్రతిరోజు రొట్టె విరిచారట. ఏం చేశారు? ప్రతిరోజు రొట్టె విరిచి ప్రభు బల్లారాధన జరిపించారు. మళ్ళీ వేల మందికి రొట్టెలు చేయాలంటే ఆలోచించండి. 100 మందికి భోజనం వండాలంటేనే కష్టం అవుతుంది. మరి రొట్టె చేయటం ఊరికే బియ్యం కడిగి ఎసరు పెట్టినట్టు కాదు కదా. రొట్టె చేయటం అంటే పిండి పిసకాలి, ఆ పిండిని రొట్టెలుగా చేయాలి, మళ్ళీ వాటిని కాల్చాలి, చాలా పని. మళ్ళీ ద్రాక్షారసం ఒకటి చేయాలి, ద్రాక్షలు తీసుకొచ్చి మరి ఎంత రసం తయారు చేసేవాళ్ళు ఎన్ని వేల మందికి. ఇలా జరుగుతున్నప్పుడు కొంతమందికి ద్రాక్షారసం కానీ రొట్టె కానీ అందక కొంతమంది సణుక్కోవడం మొదలుపెట్టారు. వేల మందిలో కదండి, ఎంతమంది? వేల మంది. నంబర్ సంఖ్య ఎస్టిమేషన్స్ ఒక్కోసారి తెలియక అందులోనూ కొంతమంది ఎక్కువ లాగేస్తారు. ఏం చేస్తారు? పౌలు గారు అంటాడు, మీలో కొంతమంది ఆకలితో వచ్చి రొట్టె ఎక్కువ తినేస్తున్నారు అంటాడు ఒక చోట. ఏంటి? ప్రభు బల్లారాధన రొట్టె ద్రాక్షారసం కూడా ఎక్కువగా తీసేసుకుంటారు కొంతమంది. ఓ చోట ఓ పాస్టర్ గారు కొత్తగా ఒక ఆమెకు బాప్తీసం ఇచ్చారంట. ఆమె ఎన్ని రోజుల నుంచి ఆశగా ఉందో కానీ ఇద్దరు తాగిన తర్వాత ఒకే గ్లాస్ చేశాడంట ఆయన గారు. మరీ అంత పిసినారితనంగా ఉండకూడదు, అవునా కదా? చెప్పండి. ఒక్కొక్కే అంటే వాళ్ళు వింటారా? ఈమెమో చాలా రోజులకి చూసి 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 బాప్తీసం తీసుకుందేమో, ఎంత రక్తం ఎంత తాగితే అంత మంచిది అనుకుందేమో, మిగిలిన ద్రాక్షరసం అంతా తాగేసిందంట. ఇంకా వెనకాల 15-20 మంది ఉన్నారంట. అమ్మ అమ్మ అన్నాడండి. ఇక అమ్మ లేదు బొమ్మ లేదు. ఏం చేసింది? మొత్తం తాగా అక్కడ పడేసిందంట. తాగేస్తే అది అర్ధరాత్రి 11. ఇదివరకు రోజుల్లో, ఇవాళ కూడా చాలా చర్చెస్లో రాత్రిపూట 11-12 ఇచ్చేవాళ్ళు కదా బల్లారాధన. మరి అప్పుడు వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఏం తీసుకొస్తారు? ఆ ద్రాక్షారసం పిప్పి కొంచెం పక్కనుంటే మళ్ళీ వెళ్ళి అందులో నీళ్లు పోసి అది పిసుకుని అది తయారు చేసుకుని వచ్చాడంట. చూడండి ఎంత పని అయిందో. దేవుని బిడ్డలారా, మరి ఆ రోజుల్లో కొన్ని వేల మందికి, వింటున్నారు నా వైపు చూడండి, కొన్ని వేల మందికి రొట్టె ద్రాక్షారసం అందించడం అంటే అది చాలా ఇబ్బందికరమైన పని. స్తోత్రం. అలాంటప్పుడు ఒకరికి ఎక్కువ అవడం ఒకరికి తక్కువ అవడం, అది అపోస్తలులు 12 మంది వల్ల అన్ని వేల మందిని చూసుకోవడం కుదిరే పని కాదు. మనం కూడా అప్పుడప్పుడు ఒక 150-200-100 మంది ఈ లోపు భోజనాలు పెడుతున్నప్పుడే మనం కొందరికి కొన్ని ఇబ్బందులు చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లోనే. ఎప్పుడైనా సభలు పెడితే కొన్ని 100 మందికి భోజనం పెట్టేటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ తప్పకుండా అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు వేల మందికి రొట్టె ద్రాక్షారసం ఇవ్వడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆల్రెడీ సణుక్కున్నారంట. అప్పుడు అపోస్తలులు ఒక విషయాన్ని చెప్పారు. అయ్యా, మేము ప్రార్థన చేయడం, వాక్య పరిచయం చేయడం మాని ఈ రొట్టెలు పంచడం, ఈ ద్రాక్షారసం పంచడం, ఈ పనిలో మేము ఉంటే మేము వాక్యం చెప్పలేము, ప్రార్థనలో చేయలేము. కనుక మీలో ఒక 7గురిని మీరే సెలెక్ట్ చేసి తీసుకురండి. ఎంతమందిని? 7గురు. ఎలాంటి వాళ్ళు? ఆత్మతో జ్ఞానముతో నింపబడి మంచి పేరు కలిగిన ఒక 7గురిని మీరు తీసుకొచ్చి నిలబడితే మేము వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసి వారిని ఈ దేవుని పని కొరకు మేము ప్రత్యేకపరుస్తాం. ఇక సంఘంలో ఈ వడ్డన పరిచర్య, రొట్టె ద్రాక్షారసపు పరిచర్యలు, మిగిలిన పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. వాక్యము ప్రార్థనలో మేము ఉంటామని చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఇది ఉపోద్ఘాతం. అయితే అప్పుడు ఒక 7గురిని తీసుకొచ్చారు. ఆ 7గురు ఎవరంటే 5వ అధ్యాయం 5వ వచనము
3వ లైన్ నుండి మనం చూడొచ్చు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరిచారు. ఈ 7 కనబడుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడానికి ప్రత్యేకించడానికి ఉండాల్సిన 3 ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి మొదటిగా. హల్లెలూయా. రెండోది జ్ఞానముతో, మూడోదిగా మంచి పేరు కలిగి ఉండాలి. ఇప్పటివరకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న చాలా మందికి సంఘంలో కానీ వాక్యం ఎవరు వింటున్నా అనేక మందికి ఒక ఆశ ఉంటుంది, దేవుడు నన్ను వాడుకోవాలి. ఏంటి? దేవుడు నన్ను సేవలో వాడుకోవాలి, పాటల్లో నన్ను దేవుడు, మంచి వాయిద్యాల్లో దేవుడు నన్ను వాడుకోవాలి, పరిచర్యలో దేవుడు నన్ను వాడుకోవాలి, నేను దేవుని పని చేయాలి, నేను దేవుని కోసం నిలబడాలి, దేవుని పని చేస్తే నాకు ఆశీర్వాదం గనక దేవుడు నన్ను వాడుకోవాలని చాలా ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, దేవుని పని ఒక వ్యక్తి చెయ్యాలంటే వాళ్ళకి 3 ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి. చెప్పండి. పరిశుద్ధాత్మతో, అలాగే జ్ఞానముతో, అలాగే మంచి పేరు కలిగి ఉండాలి. ఆమెన్. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడడం గురించి మనం ముందు సందేశాల్లో విన్నాం. ఈరోజు మనం నేర్చుకునేది జ్ఞానముతో నింపబడాలి. చెప్పండి. జ్ఞానముతో నింపబడినప్పుడు దేవుడు మనల్ని ఆయన పని కోసం తప్పకుండా వాడుకోగలరు. ఆమెన్ అందామా? ఖచ్చితంగా. అసలు జ్ఞానం ఇవాళ ప్రతి వ్యక్తికి అవసరం. క్రైస్తవులకే కాదు, అన్యులకు, ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం. జ్ఞానం యొక్క నిర్వచనం, జ్ఞానం యొక్క అందులో దాగి ఉన్న అర్థము చాలామందికి తెలీదు. తెలివే జ్ఞానం అనుకుంటారు. తెలివి వేరు, చెప్పండి, జ్ఞానము వేరు. తెలివి అనేది మనము కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా, మనకి తెలిసిన దాని ద్వారా మనం సంగ్రహించుకునే దాన్ని తెలివి అంటారు. అంటే మనం ఒకవేళ ఒకటి చూసి కానీ, ఒకటి నేర్చుకుని కానీ, చదువుకుని కానీ, ఎవరైనా చెప్పినప్పుడు కానీ, ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని మనం తెలుసుకోవడం ఏంటిది? తెలివి. వింటున్నారా? హల్లెలూయా. మధ్యలో ఇంకోటి ఉంది, వివేకం, అండర్స్టాండింగ్. భలే ఆ చక్కని అర్థాలు ఉన్నాయండి, జాగ్రత్తగానండి. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. ఒక ఇంగ్లీష్లో ఒక చక్కని వివరణ ఉంది. నోవింగ్ ద ట్రూత్ ఈజ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ద ట్రూత్ ఈజ్ ప్రుడెన్స్, వివేకం. లివింగ్ ద ట్రూత్ ఈజ్ విజ్డమ్. అంటే ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, అది తెలివి. తెలుసు నీకు. హల్లెలూయా. తెలిసి ఉండడం ఏంటి? తెలివిలోనే ఉంది తెలిసినది అని. తెలివి, అందులో తెలుసు అనే మాట పదం కొంచెం కలుస్తుంది కదా. తెలివి అంటే ఏంటంటే నువ్వు తెలుసుకున్నది. వివేకం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఎందుకు, ఏమిటి,
ఇది ఎలా జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల ఇది జరిగింది, వై, వాట్, హూ, హౌ, వెన్, వేర్ అనే కొన్ని విషయాలు, ఒక విషయం మీద అవగాహన, పూర్తి అవగాహన ఉండడం. అది మంచా చెడా, పలానా విషయం ఒకటి తెలుసుకున్నాను, ఇది చేస్తే మంచిదా, చేయడం చెడ్డ పైన, ఇది చేస్తే నాకు మేలు జరుగుతుందా, చేస్తే కీడు, ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉండడం వివేకం. కానీ జ్ఞానం ఏంటంటే లివింగ్ ఇన్ ద ట్రూత్. నీకు తెలిసిన దాన్ని, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని నువ్వు పాటించగలిగితే అది జ్ఞానం. స్తోత్రం చెప్పండి. కనుక చాలామంది బుర్రలో పోగేసుకుంటారు బోళ్ళు తెలివితేటలు, కొంతవరకే ఉపయోగపడతాయి. కొంతమందికి ప్రతి విషయం మీద అవగాహన చెప్పండి ఉంటుంది, అది కొంతవరకు కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ జ్ఞానం ఉందే, జ్ఞానం ఏం చేస్తుందంటే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుంటమే కాదు, చెడును వదిలిపెట్టి మంచిగా బ్రతికేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాక్యంలో, దేవుని వాక్యంలో ఒక ప్రతి వచనం నీకు తెలిసి ఉండడం తెలివితేటలది. అది నీ జ్ఞాపక శక్తి అయి ఉండొచ్చు, అది నీ తెలివి అయి ఉండొచ్చు. పలానా వచనం ఎక్కడుంది, పలానా రచయిత ఎవరు, భలే చెప్తారండి కొంతమంది. అందరు దైవ సేవకులుగా అవి గుర్తు ఉండవు, కానీ కొంతమంది బాగా చెప్తారు. అది తెలివి. వివేకం అంటే ఏంటి? ఈ వాక్యం యొక్క మంచి ఏంటి, వాక్యం యొక్క నడిపింపు ఏంటి, వాక్యం యొక్క అంతరార్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కగా ప్రభువుకి స్తోత్రం చెబుదాం. వాక్యం కేవలం ఆ అక్షరం తెలిసి ఉండడమే కాదు, ఆ అంతరార్థం తెలియాలి, అది వివేకం. కానీ జ్ఞానం ఏంటంటే వాక్య ప్రకారం నడవగలవడం జ్ఞానం. స్తోత్రం చెప్పండి. ఇంకా అర్థం అవడానికి చెప్తాను. చర్చ్ ఎన్నింటికి మనకి అది తెలుసు, అది ఒక తెలివి అనుకోండి. 5ంటికి వెళ్తే మంచిదా, 5:30కి వెళ్తే మంచిదా చెప్పాలి, 6ంటికి వెళ్తే మంచిదా, ఏ టైంకి వెళ్ళాలి, 5ంటికి ఏమి స్టార్ట్ అవుతుంది, ఆ పావు తక్కువ 6ంటికల్లా పాటలు ఆగిపోతాయి, సాక్ష్యం ఉంటుంది, ఆ టైంలో ఆరాధన ఉంటుంది, ఆ తర్వాత వాక్యం, ఇదంతా వివేకం. కానీ జ్ఞానం ఏంటో తెలుసా? నీకు తెలిసిన దాన్ని పాటించడం జ్ఞానం. స్తోత్రం చెబుదా. ఇప్పుడు 5ంటికి ఆరాధన తెలుసు, ఆ 5ంటికి రాగలగడం నీలో జ్ఞానం. అది క్రమశిక్షణ కలిగి ఉండడం మంచిదా కాదా? మంచిది, అందరికీ తెలుసు. కానీ అది పాటించే వాళ్ళే జ్ఞానులు. ఆమేనందామా? ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇంకా మీకు అర్థం అవడానికి అనేకమైన విషయాలు. దేవుడు మనల్ని దర్శించును గాక. నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి అండి. 2 చేతులతో చక్కగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ తెలివితేటలు ఏం చేస్తాయంటే బుర్రలో నిండుతాయి అంట. తెలివితేటలు ఎక్కడుంటాయి? మాట్లాడతలా, బుర్రలో నిండిపోయి ఉంటాయి. వివేకం ఏం చేస్తుందంటే ఏది కరెక్టు ఏది తప్పు అనేది అర్థమయ్యేటట్టు చేస్తుంది. అర్థం? అంటే ఇంకా చెప్పాలంటే వివేకం ఏం చేస్తుందంటే నీ 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 జీవితానికి డైరెక్షన్ చూపిస్తుంది. తెలివితేటలేమో బుర్రలో ఉండేదాన్ని తెలివితేటలు అంటారు. వివేకము నువ్వు కుడికి నడవాలా, ఎడమకి నడవాలా, లెఫ్ట్కి తిరగాల, రైట్కి తిరగాల అని ఆ ఆలోచన, అవగాహన ఉంటుంది, అది వివేకం. కానీ జ్ఞానం ఏంటో తెలుసా? నీ జీవితంలో కనబడేది జ్ఞానం. నీ బుర్రలో ఉండేది కాదు, నీకు ముందుండి ఆధార ఈధార కాదు. నీ జీవితంలో ఒక మంచి విషయం కలిగి ఉన్నావంటే అది జ్ఞానం. జ్ఞానం అనేది ఇట్స్ డివైన్, అది ఆత్మ సంబంధమైనది. తెలివి
నీకు ఒక సమాచారం, అది మనుషుల ద్వారా కానీ, పుస్తకం ద్వారా కానీ, లేక కొన్ని స్థలాలు కొన్ని చూడడం ద్వారా కానీ నువ్వు సేకరించేది తెలివి. కానీ జ్ఞానం ఏంటో తెలుసా? మొట్టమొదట జ్ఞానం దేవుని నుండి వస్తుంది. స్తోత్రం చెబుదా. అలాగే కొన్ని అనుభవాలు మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి. వయస్సు మనకి జ్ఞానం ఇస్తుంది. ఏంటిది అది? ఖచ్చితంగా. అందుకే చిన్నప్పుడు పళ్ళు కొన్నే ఉంటాయి, పెద్దయ్యాక 32 పళ్ళు వస్తాయి. అప్పుడు ఆ లోపల పంటి దగ్గర నొప్పి వచ్చి ఒకలాగా ఉంటుంది. ఏంటంటే జ్ఞానదంతం వస్తుంది అంటారు. ఏంటంట, ఈ మధ్య మా పాస్టర్ గారు ఒక ఆయనకి ఎక్స్ట్రాగా ఇంకో జ్ఞానదంతం వచ్చిందంట. నేను అంటున్నాను, నిజమేలే, నీకు మరీ జ్ఞానం ఎక్కువ కాబట్టి ఇంకో జ్ఞానదంతం వచ్చిందంట. అది చాలా ఇబ్బంది పెట్టేసిందంట. పంటి లోపల పక్కన పన్నును పొడి చేస్తూ అలా ఉంటే తీసేశారంట దాన్ని. మరి ఎంత జ్ఞానమో! ఎందుకు అన్నారంటే వయసు పెరిగే కొద్దీ అది వస్తుంది కాబట్టి దాన్ని జ్ఞానదంతం అన్నారు. అంతేగాని ఆ పొన్ను వల్ల జ్ఞానం రాదండోయ్. వింటున్నారు? పెద్దోళ్ళం అయ్యే కొద్దీ ఆ లోపల పళ్ళు పెద్ద దంతాలు వస్తాయి కాబట్టి, వయసుతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చింది కాబట్టి దాన్ని ఏదో జ్ఞానదంతం అన్నారు. కానీ ఆ పొన్ను ఉంటే జ్ఞానం, పొన్ను లేకపోతే జ్ఞానం లేదనేది లేదు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జ్ఞానము దేవుని నుండి వస్తుంది. హల్లెలూయా. జ్ఞానం కొన్ని అనుభవాలు మనకి నేర్పిస్తాయి. జ్ఞానము వయస్సును బట్టి. కానీ కొంతమంది మూర్ఖులు వయసు వచ్చినా వాళ్ళకేం రాదు, జ్ఞానం రాదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. జ్ఞాని ఎప్పుడు విధేయతతో ఉంటాడండి. ఎగిరెగిరి పడేవాడు జ్ఞాని ఎంత మాత్రమో కాదు. నీకు అన్నీ తెలుసు అనుకునే అతిశయము జ్ఞానం కాదు. అది అది ఒకవేళ తెలివి ఉందేమో దాన్ని బట్టి మూర్ఖత్వం అవుతుంది అంతే. యేసయ్య మహాజ్ఞాని. ఆయన ఎక్కడైనా మిడిసిపడ్డారా చెప్పండి? ఆయన ఎక్కడైనా ఎగిరెగిరి పడ్డారా ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి? పౌలు చాలా జ్ఞానవంతుడు, ఎక్కడైనా ఎగిరిపడ్డా? అంటే జ్ఞానము విధేయతను నేర్పిస్తుంది. జ్ఞానము ఒదిగి ఉండడము నేర్పిస్తుంది. స్తోత్రం చెబుదా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పిల్లలమైన మనము జ్ఞానముతో నింపబడాలి. చదువు వల్ల కొంత జ్ఞానం వస్తుంది, చదువే జ్ఞానము కాదు. కానీ చదువు వల్ల కొంత జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. వయస్సు వల్ల జ్ఞానం వస్తుంది. మంచి వాళ్ళతో సహవాసం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. కొన్ని నేర్చుకోవడం వల్ల తప్పకుండా. కానీ అసలు సిసలైన జ్ఞానం దేవుని నుండే వస్తుంది. ప్రభుకి స్తోత్రం చెబుదాం. ఒక ఊర్లో అంట, ఆ ఊరిలోనే మొట్టమొదటిసారి ఒక పల్లెటూరు నుండి ఒకడు బాగా చదువుకుని అమెరికా వెళ్ళాడంట. వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన, అరే పెదనాన్న వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చూడు, వాడు ఎంత చదువుకున్నాడు రా, ఎంత తెలివిగలోడురా, కష్టపడి చదివి అమెరికాలో జాబ్ సంపాదించాడు, నువ్వు కూడా చదువుకుంటే నువ్వు కూడా అమెరికా వెళ్తావంటే అప్పటి నుంచి ఈ బొడ్డోడికి ఎవరు ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు? ఇక అమెరికా అన్నయ్య. ఎవరు చెప్పండి? ఇక ఆడికి పేరేమో మనకు తెలియదు, కానీ ఇక ఆడి పేరేంటిగా గట్టిగా చెప్పొచ్చుగా. మన కుటుంబాల్లో ఎవరైనా కొంచెం బాగా చదువుకుంటే, ఎవరైనా కొంచెం రూపాయి వెనకాలంటే, ఈ చేతికి ఒక్క ఉంగరం పల్సగా ఒక్క ఉంగరం ఎట్టుకు తిరిగితే కనబడి దారం అంత చైన్ మెడలో ఉంటే వాళ్ళే మన గొప్పోళ్ళు. వాళ్ళు ఎట్ట నీళ్లు పోసుకుని మోచేతి కింద నుంచి నీళ్ళు వస్తే అయ్యా 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 ప్రసాదం 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 అంటారు. కొంచెం ఆగండి. ప్రతి డబ్బు సంపాదించినోడిని, ప్రతి చదివినోడిని, ప్రతి స్థిరపడినోడిని నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వగలరు. హల్లెలూయా. రెండు చేతులు స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఒరే, ఇక అమెరికా అన్నయ్య నువ్వు అట్టగా తయారవ్వాలి. వీడి చిన్నప్పటి నుంచి ఇక అమెరికా అమెరికా అమెరికా. తీరా ఒకరోజు వచ్చాడంట అమెరికా అన్నయ్య. ఎవరో చెప్పండి రా. అమెరికా అన్నయ్య వచ్చాడంట. ఇక ఊర్లో సంబరాలంటే ఎందుకంటే చిన్న పల్లెటూరు నుంచి ఫస్ట్ అమెరికా వెళ్ళిన గొప్పోడీడు. వాడు వచ్చేటప్పటికి ఆడు చక్కగా కారు దిగాడంట. వాళ్ళ నాన్న కారు కట్టించుకొచ్చాడు. వాళ్ళ నాన్న కారు దగ్గర ఎదురు చూస్తున్నాడు.
రాగానే వాడితో పాటు ఒక మామగారు దిగిందంట. ఎవరో, అయ్యా మా అమ్మగారు ఎవర్రా నాన్న అన్నాడట. నానా మా అమ్మగారు కాదు మీ కోడలు అన్నాడంట. అక్కడే సిగ్గు చచ్చిపోయిందంట ఆడికి. ఓరి ఓరి ఓరి, ఎవరట? అమెరికా వెళ్ళి ఈ అమెరికాన్ని ఎవరు చేసుకొచ్చాడు? అమెరికా మా అమ్మని చేసుకొచ్చి కోడలు అన్నాడు. అవును, విదేశాల్లో వయసుతో సంబంధం లేదు. మనవడు వయసు వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటాడు. దుర్మార్గపు సంత. కామాతురానాం నా భయం. ఈడేదో ఆస్తి కోసమో దేనికోసమో చేసి ఆ ముసలిదానికి ఉండొద్దు బుద్ధి జ్ఞానం. ఒరే అమెరికాన్ని మా అమ్మని చేసుకున్నాడు అని ప్రచారం అయిపోయింది ఊరంతా. సరే కాముగా ఇంటికి ఏదో సంబరాలు చేసుకుందాం అనుకున్నాడు, అదేం లేదు, ఇంటికి వెళ్ళిపోయారు కాముగా మౌనంగా. ఆ తండ్రి ఒకటే ఏడుపంట, అయ్యో మంచి కోడలు చూసి పెళ్లి చేద్దాం అంగరంగ వైభవంగా ఆకాశం అంత పందిరి అది ఇది అనుకుంటారుగా, చేద్దాం అనుకుంటే ఇడిట్ట చేశాడు. పోని వయసులో అమ్మాయిని చేసుకున్న పోయి అలానా మా కోళ్ళని ఎవరికి చెప్పుకుంటానికి కూడా లేకుండా చేశాడు. పరువు పోయింది. ఈ అనవసరంగా అమెరికా పంపించా. అసలు ఈడు ఇంత చదివి అక్కడికి వెళ్ళి చేసింది ఇదా అని వాళ్ళ నాన్న బాధపడుతున్నాడంట. తీరా సాయంత్రానికి మనోడు శాన్నాళ్ళకి దొరికిందేమో పల్లెటూరులో నాటు సరుకు బాగా తాగేసి ఒళ్ళు బట్టలు తెలియకుండా పడిపోయాడంట. ఇక అర్ధనగ్న స్వరూపం వేసుకుని బట్టలు సగం ఉండి సగం ఊడిపోయి రోడ్డు పక్కన పడిపోయి కలవటలాడుతున్నాడంట. ఈ చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అనుకున్నవాడు చూశాడంట. ఎవరిని? అమెరికా అన్నయ్యని. నానా అమెరికా అన్నయ్య తాగి పడిపోయాడు నానా. ఏంటి నానా, అన్నయ్య గొప్పోడు అన్నావుగా, అన్నయ్య బాగా చదువుకున్నాడు అన్నావుగా, నువ్వు కూడా అట్టాగే అవ్వాలన్నావుగా. నానా ఇక వద్దురా, ఇక నుంచి అమెరికా అన్నయ్య లేదు ఇంకేమి. ఆడు తెలివిగలవాడేరా కానీ ఆడికి జ్ఞానము లేదురా అన్నాడు. చూసారా, తెలివితేటలు ఉద్యోగం సంపాదించినాయి, తెలివితేటలు మంచి మార్కులు తీసుకొచ్చినాయి, తెలివితేటలు అమెరికాలో జాబ్ సంపాదించేటట్టు చేసినాయి, తెలివితేటలు విమానం ఎక్కించినాయి, తెలివితేటలు లక్షల రూపాయలు సంపాదించాయి. కానీ జ్ఞానం లేకపోయేటప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియట్లా. జ్ఞానం లేకపోయేటప్పటికీ ఏం తినాలో తాగాలో తెలియదు. ఇవాళ చెప్పండి, లక్షల రూపాయలు సంపాదిస్తూ అక్రమ సంబంధాల్లో వ్యభిచారాల్లో ఉంటున్న వాళ్ళు లేరా? పెద్ద పెద్ద చదువుకులు వేరే దేశాలకు వెళ్ళి చెడ్డలవాట్లకు లోనైపోతున్న వాళ్ళు లేరా? జూదాలు పందాలు ఆడి ఈ మధ్య ఒక గొప్ప ఉద్యోగి, బహుశా అతను బ్యాంకులో చేస్తాడని కూడా నేను విన్నట్టున్నాను, పెద్ద ఉద్యోగి, 50 లక్షల అప్పు కేవలం బెట్టింగ్లు వేసి. ఏంటంట, ఏమండి వాళ్ళ ఒక చిన్న ఉద్యోగం కోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారండి. లక్షల రూపాయలు కోచింగ్లు పెట్టి చదువుకుని ఎగ్జామ్ మీద ఎగ్జాములు రాస్తున్న వాళ్ళకి ఏం రావట్లా ఉద్యోగాలు. వీడికి బ్యాంక్ జాబ్ వచ్చింది, మంచి కుటుంబం, వీడు బెట్టింగ్లు వేసి అవి ఇవి చేసి అప్పులు పాలైపోయి నదిలో దూకి చచ్చిపోయాడు. తెలివితేటలు ఉన్నాయి కానీ బెట్టింగ్లు వేయకూడదు, జూదాలు ఆడకూడదు, పందాలు ఆడకూడదని తెలియట్లే ఇవాళ. అంటే మనిషి తెలివి సంపాదించుకున్నాడు కానీ జ్ఞానమును సంపాదించుకోవట్ల. అక్రమ సంబంధాలు, పరపురుషులు పరస్త్రీలతో సంబంధాలు, చెడిపోయే చెడ్డ అలవాట్లు, లివరు కిడ్నీలు ఊపిరితిత్తులు పాడు చేసుకుంటాం. తినకూడనివి తిని డబ్బు ఉంటుంది, డబ్బున్న ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడు కాదు. అధికారం ఉన్న ప్రతి ఒక్కడు చెప్పాలి జ్ఞానవంతులు కాదు. పైనుండి కిందకు దిగేసుకున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానవంతులు కాదు. జ్ఞానము వేరు, తెలివితేటలు వేరు. అని జ్ఞానం ఏం చేస్తుందంటే జీవితాలని బాగు చేస్తుంది. అక్షర మొక్క లేని వాళ్ళు కూడా జ్ఞానవంతులుగా బ్రతుకుతారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇవాళ లక్షల రూపాయలు సంపాదించి భార్యాభర్త కలిసి ఉండలేకపోతున్నారు. కానీ జ్ఞానవంతులు తమ కాపురాన్ని నిలబెట్టుకోగలరు, తమ కుటుంబాన్ని చక్కదిద్దుకోగలరు, తమ పిల్లల్ని మంచిగా దేవుళ్ళు నడిపించుకోగలరు. స్తోత్రం చెబుదామా? జ్ఞానము నిన్ను చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది. జ్ఞానం నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. జ్ఞానము నీకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. జ్ఞానము నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది.
జ్ఞానం నిన్నొక మంచి వ్యక్తిగా తయారు చేస్తుంది. ఒకవేళ అతి తెలివి వల్ల పాడైపోవచ్చు, డబ్బు ఎక్కువై పాడైపోవచ్చు, ఆస్తిపాస్తులు ఎక్కువై పాడైపోవచ్చు, కానీ జ్ఞానవంతుడు పాడవడు. పాడైన జీవితాలు కూడా బాగుపడతాయి జ్ఞానం వల్ల. అందుకే మనకేం కావాలి? అందరూ చెప్పండి, జ్ఞానం. ఆ జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగాలి. సొలొమోను అడిగాడు దేవుణ్ణి, ప్రభువా, ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాలంటే మామూలోడి తరమో కాదు. వీళ్ళే మామూలుగానే ఇశ్రాయేలీయులు జ్ఞానవంతులు, ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. మరి ఇంతమంది ఇంత జ్ఞానవంతులైన మనుషుల్ని పరిపాలించాలంటే నాకు చాలా జ్ఞానం కావాలి గనక జ్ఞాన వివేకాలు కలిగిన ఆత్మనివ్వయ్యా అంటే దేవుడు మెచ్చుకొని, నువ్వు జ్ఞానాన్ని అడిగావు గనక నువ్వు అడగకపోయినా దీర్ఘాయుష్ను, ఐశ్వర్యమును, ఘనతను ఇస్తానన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవుని బిడ్డలారా, జ్ఞానముతో పాటే దీర్ఘాయుష్ ఉంది, ఐశ్వర్యం ఉంది, సమాధానం ఉంది, గౌరవ ఘనతలు ఉన్నాయి. ఆమేనానండి. కానీ మనం జ్ఞానాన్ని వదిలి డబ్బు వెనకాల పడుతున్నాం, జ్ఞానాన్ని వదిలి లోకం వెనకాల పడుతున్నాం, జ్ఞానాన్ని వదిలేసి సుఖభోగాల వెనక పడుతున్నాం. జ్ఞానం అవసరం లేదు కానీ గౌరవం కావాలనుకున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క జ్ఞానం సంపాదించుకోండి. ఆ జ్ఞానమే వీటన్నిటినీ తెచ్చిపెడుతుంది. జ్ఞానము దేవుని పాదాల దగ్గర ఉంది, జ్ఞానము దేవుని మాటల్లో ఉంది, జ్ఞానము దేవుని చేతుల్లో ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువైతే, జ్ఞానం కావలసి వస్తే వాడు దేవుణ్ణి అడిగితే దేవుడు వానికి ధారాళంగా దయచేస్తారని వాక్యం చెబుతుంది. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. యేసన్న గారు చదివింది 6వ క్లాసే. ఆయన చాలాసార్లు చెప్తాడు, 6వ తరగతి 6 సార్లు 4 సార్లు తప్పానంటారు ఆయన. ఈ మధ్యనే చూసా, తమిళంలో ప్రసంగం చేస్తున్నాడు ఆయన. దాదాపు చాలా భాషలు వచ్చంట. 6వ తరగతే. కొంతమంది అనుకుంటారు చదువు లేని వాళ్ళకి జ్ఞానం ఉండదు అనుకుంటారు. చదువు వేరు, జ్ఞానము ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి. నా పిల్లల్ని బాగా చదివిచ్చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటారు. చదువు వల్ల కొంతే వస్తుంది, కానీ జ్ఞానం దేవుని నుండి వస్తుంది. ఒక మహా వ్యవస్థని స్థాపించి లక్షల మంది ఈ రోజున ఒకే చోట కూడి ఆరాధించేంత ఆ సామర్థ్యానికి దేవుడు నడిపించారంటే మన దేశంలోనే కాక వేరే దేశాల్లో కూడా గౌరవాన్ని, ప్రతిష్టను, ఘనతను కూడా సంపాదించగలిగారంటే వాళ్ళకున్న ఐశ్వర్యం, వాళ్ళకున్న స్థాయి, వాళ్ళకున్నటువంటి గౌరవం, వారికి ఉన్నటువంటి ఆ లోక సంబంధంగా చూసిన, ఆత్మ సంబంధంగా చూసిన వాళ్ళున్న స్థాయి ఎంత గొప్పది. కారణం ఏంటంటే అది దేవుడిచ్చిన జ్ఞానం. దేవుని జ్ఞానం వెనక ఇవన్నీ ఉంటాయి. హల్లెలూయా. మనమేమో దేవుడిని వదిలేసి జ్ఞానం కావాలి. ఎక్కడ దొరికింది జ్ఞానం? యోబు అంటాడు, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఏ స్కూళ్ళల్లో, ఏ యూనివర్సిటీల్లో దొరుకుతుంది జ్ఞానం? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. దేవుని పాదాలు పట్టుకుంటే మనకి, మన పిల్లలకి సమృద్ధిగా దేవుడు జ్ఞానం ఇస్తారు. మనము జ్ఞానముతో నింపబడాలి. ప్రభుకి స్తోత్రం చెబుదామా? చక్కగా 2 చేతులతో స్తోత్రం చెప్పండి. ఈ రోజున జ్ఞానం లేని చాలామంది స్త్రీలు తమ భర్తల వల్ల, తమ భర్తల పట్ల సరైన విధానంగా నడుచుకోక కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జ్ఞానం లేని పురుషులు తమ కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత జ్ఞానహీనులైనటువంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు పాడైపోతున్నారు, అనాథలైపోతున్నారు. ఈరోజు చాలా ఎక్కడ చూసినా జ్ఞానం లేని చోట శాపం ఉంటుంది, జ్ఞానం లేని చోట చీకటి ఉంటుంది. జ్ఞానము వెలుగు, అజ్ఞానము చీకటి. అనగా కుటుంబాల్లో అయినా, జీవితంలో అయినా, వ్యవస్థల్లో అయినా, ఎక్కడైనా వెలుగు, ఆశీర్వాదం, సంతోషం, సౌభాగ్యం, దీవెన, నెమ్మది, గౌరవం ఉండాలంటే అక్కడ జ్ఞానం ఉండాలి. జ్ఞానము దేవుడే ఇవ్వగలరు. ప్రభు గట్టిగా స్తోత్రం చెబుదామా? దేవుడు మనల్ని దర్శించునుగాక. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము
నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. ఆమేన్. యేసు నీవే ఆధారం. అందరం పాడదాం. యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. కనుక జ్ఞానముతో నింపబడాలి. జ్ఞానంతో నింపబడిన వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకటి చెప్పనా, తెలివి కలిగిన వాళ్ళు వాళ్ళుగా కొంత సంపాదించుకోగలరు. నేను చెప్పింది అర్థం ఉందా? తెలివితేటలు ఉన్నవాళ్ళు వ్యర్థమని మాత్రం అంటలా, తెలివి కావాలి. కానీ తెలివి వల్ల ఏమవుతుందంటే మన తెలివితో మనం ఏదో ఒకటి చేసి మనకు కొంతవరకు ఏం చేసుకోగలం చెప్పండి, సంపాదించుకోగలం. కానీ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? దేవుడే నిన్ను ఆశీర్వదించేటట్టు చేస్తుంది. స్తోత్రం. జ్ఞానము దేవుణ్ణి ఆకర్షిస్తుంది. ఆమేనండి. జ్ఞానము దేవుని ఆశీర్వాదాన్ని మనకిస్తుంది. కనుక జ్ఞానంతో నింపబడండి. అలాగే జ్ఞానం కలిగిన వాళ్ళని దేవుడు వాడుకుంటారు. ఇప్పుడు ఇందాక మనం అపోస్తలుల కార్యాల్లో చూసాం. ఈ దేవుని పని చెయ్యాలంటే వాళ్ళలో ఏ లక్షణం ఉండాలి? జ్ఞానంతో వాళ్ళు నింపబడాలి. ఎంత ఆశ్చర్యమో చూడండి. చదువుకున్న వాళ్ళని కానీ అన్నాడా? చెప్పండి. పలానా డిగ్రీ ఉండాలన్నారా? చదువు అనలా, రంగు గురించి చెప్పలా, కులగోత్రాల ఊసు ఎత్తలా. కావాల్సిందల్లా జ్ఞానవంతులు. నేను చదువుకోలేదే, మా కులం వేరే, నేను మనుషుల దృష్టికి అంత ఎన్నికైన వ్యక్తిని కాదు అనుకుంటాం. కాదు, నీలో పరిశుద్ధాత్మ ఉండి, నీలో జ్ఞానం ఉండి, నీకు మంచి పేరుంటే దేవుడు నిన్ను వాడుకుంటారు. స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని దర్శించును గాక. జ్ఞానము ఏం చెప్పండి. తర్వాత చూద్దాం దేవుని బిడ్డలారా, ఇంకా మరి దేనితో నింపబడాలి? 8వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 6:8. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు కృపతో నింపబడడం గురించి నేర్చుకుందాం. మరొక రోజు బలముతో నింపబడడం గురించి నేర్చుకుందాం. కృప. ప్రభు మనల్ని దర్శించును గాక. దేవుని బిడ్డలారా, కృప అనే మాటకు నిర్వచనం మనందరికీ తెలుసు. అర్హత లేని వారికి కూడా దొరికేది ఏంటిది? కృప. కృప యొక్క షార్ట్ టర్మ్. కృపను సులువుగా అర్థం చేసుకునే ఒక మాట ఏంటంటే చెప్పండి. ఆ మాట, అర్హత లేని వారికి కూడా దొరికేదే కృప. ఆమేనండి. కృప ఏ మనిషి దగ్గర దొరకదు, దేవుని దగ్గరే దొరుకుతుంది. అర్థం. ఎందుకంటే మనిషి అర్హత ఉన్నవాడికి కూడా ఏమీ చెయ్యలేడు, కానీ దేవుడు అర్హత లేని వాళ్ళకు కూడా చేయగలరు. చప్పట్లు కొడదాం ఒకసారి. స్తోత్రం చెబుదామా. దేవుని కృప మన జీవితాలను మారుస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప మన స్థితిగతులను మారుస్తుంది. దేవుని కృప పెంట కుప్పల మీద నుండి సింహాసనాల మీద నిలబెడుతుంది. దేవుని కృప శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. దేవుని కృప కరువును సమృద్ధిగా మారుస్తుంది. దేవుని కృప ఒంటరి అయిన వాడిని బలమైన జనాంగంగా చేస్తుంది. దేవుని కృప ఎన్నిక లేని వాడిని అధికారిగాను గొప్ప జనాంగంగాను చేయగలుగుతుంది. స్తోత్రం చెబుదాం. ఆ కృపతో మనం నింపబడాలి. దేవుని కృప ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయగలుగుతుంది.
దేవుని కృప నరకపాత్రులను పరలోక వారసులుగా చేయగలుగుతుంది. చప్పట్లు కొడదాం గట్టిగా. కృప, ద గ్రేస్ రీరైట్స్ ద హిస్టరీ అండ్ స్టోరీస్. కృప కథలను చరిత్రలను తిరగరాస్తుంది. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. నీ జీవితం ఇదివరకు ఎలా ఉందో తెలీదు, కానీ నువ్వు కనుక దేవుని కృపను పొందుకుంటే నీ జీవిత కథ మారుతుంది, నీ చరిత్ర మారుతుంది. కృప మనుషుల జీవితాలను, కథలను, చరిత్రలను మారుస్తుంది. ఆ కృపతో మనం నింపబడాలి. నేను గతంలో ఏమై ఉన్నానో నాకు అనవసరం, దేవునికి అనవసరం, కానీ నాకు దేవుని కృప దొరికితే నా భవిష్యత్తును దేవుడు అద్భుతంగా మార్చగలరు. కృప కావాలి మనకి. నా వల్ల ఏమైంది, నిజమే మనం ఏం చేయలేం, కానీ దేవుని కృప దొరికితే మనం సమస్తం చేయగలం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే. హల్లెలూయా. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, గ్రేట్ రీరైట్స్ యువర్ స్టోరీ. గ్రేస్ రీరైట్స్ యువర్ స్టోరీ. కృప నీ చరిత్రను తిరగరాస్తుంది, నీ కథను తిరగరాస్తుంది. ఆ కృప నీకు దొరుకునుగాక. నీ కుటుంబ పరిస్థితులు మారే కృప నీకు కలుగునుగాక. నీ ఆరోగ్య స్థితిగతులు మార్చే కృప నీకు దొరుకునుగాక. నీ ఆర్థిక స్థితిగతులను మార్చే కృప నీకు దొరుకునుగాక. నీ బిడ్డల జీవితాల్ని మార్చగలిగిన కృప మీకు కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. మన సేవను, నీ సేవను అద్భుత రీతిలో విస్తరింపజేయగలిగిన కృప మీకు కలుగునుగాక. కృప ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది, అంతే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆ కృప కావాలయ్యా. ఒక 14-15 సంవత్సరాల వరకు గొర్రెలు కాసుకుంటూ బ్రతికాడు దావీదు. మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు భవిష్యత్తు ఆలోచించండి, ఎట్లా ఉంటుంది. గొర్రెలు కాచుకునే ఒక మనిషి ఒక 50 గొర్రెలు కాచుకుంటున్నాడండి. ఇంకో 10 సంవత్సరాలకి ఏం చేయగలడు? ఇంకో 50 గొర్రెలు, ఇంకో 100 గొర్రెలు ఎక్కువ సంపాదించగలడు. పోనీ బాగా వేసుకుందాం, 50 గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు 15 సంవత్సరాల వరకే. ఇంకొక 15 సంవత్సరాలకి మహా అయితే ఒక 300 గొర్రెలు చేసుకోగలడేమో. కానీ అదే దావీదును ఇంకో 15 సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికి మహారాజుగా దేవుడు సింహాసనం మీద నిలబెట్టారు. అది దేవుని కృప. స్తోత్రం చేద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. పాడదామందరం. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆమేన్. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. చివరిగా పాడదాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. కృప కోసం మనం ఎదురు చూడాలి. ఎవరికి దొరుకుతుంది కృప? 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగానండి. చాలా ఉన్నాయి. కృప ఎవరికి దొరుకుతుంది అంటే 2 ముఖ్యమైన విషయం. ఒకటి, ఆయన మీదే ఆధారపడే వారికి కృప దొరుకుతుంది. ఎవరికి? ఆయన మీదే అయ్యా నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప వేరొక దిక్కు నాకు. స్తోత్రం చెబుదామా? నాకు దేవుడి కంటే నాకు వేరే బోళ్ళు అవకాశాలు ఉన్నాయి అనుకునేవాడికి ఎందుకు దొరికింది కృప? అవునా? అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వాలంటే చెప్పాలా మాట, నువ్వేనయ్యా. నన్ను ఆశీర్వదించాలంటే
గట్టిగా చెప్పండి. నువ్వేనయ్యా. స్తోత్రం. ఉద్యోగం కావాలంటే నువ్వేనయ్యా. ఇల్లు కట్టాలంటే నువ్వేనయ్యా. పెళ్లి చేయాలన్నా, అసలు నా నా జీవితంలో ఏ మంచి జరగాలన్నా నువ్వేనయ్యా, నువ్వే ఆధారమయ్యా అనుకున్న వాళ్ళకి దేవుడు కృపనిస్తారు. అంటే ఆయన కృప కొరకు కనిపెడుతూ, ఇంకా నీ కృప కావాలయ్యా, నువ్వే ఆధారమయ్యా, నువ్వే దిక్కయ్యా. అందుకే రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆయనకు ప్రార్థన చేయు వారందరికీ కృప చూపుటకు ఆయన. ఎందుకు ప్రార్థన చేయు వారందరికీను ఆయన మీద ఆధారపడడానికి నేను లింక్ చేస్తున్నానంటే, దేవుని మీద ఆధారపడ్డామంటే ప్రార్థన చేస్తావు ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చెయ్యట్లేదు అంటే అర్థం ఏంటంటే నీ సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మన పనిని దేవునికి అప్పగిస్తుంది. చెప్పండి ఈ మాట. ప్రార్థన ఏం చేస్తుంది? మన పనిని, గట్టిగా చెప్పాలా? స్తోత్రం చేద్దాం. నీ పని నువ్వే చేసుకుంటావా, దేవునికి అప్పచెప్తావా? హల్లెలూయా. వింటున్నారా? నీ పని దేవునికి అప్పచెప్పాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నా వల్ల కాదు, నువ్వే చెయ్యయ్యా అని ఆయనకు అప్పచెప్తావే, అప్పుడు నీకు దేవుని కృప దొరికింది. ప్రార్థన చేయువారందరికీ కృప అనుగ్రహించడానికి ఆయన. ప్రార్థన మానేసి నేను కాలు ఊపుకుంటూ కూర్చుంటాను, లేకపోతే నాకు బోల్డ్ మంది మనుషులు తెలుసు, ఫోన్ కాల్స్లోనే అన్నీ అయిపోతాయి, ఒక రోజున ఆగిపోతావు. నీ ద్వారాలన్నీ పడతాయి. ప్రార్థన చేసేవారికే కృప దొరుకుతుంది. నువ్వు ప్రార్థన మానేసి దేవుడు కృప చూపట్లేదని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, కానీ నువ్వేమీ పొందుకోలేవు. మోకాళ్ళే, కన్నీరు కార్చు, ప్రార్థించు. ప్రభువా నువ్వే నాకు దిక్కయ్యా, సహాయం చెయ్యయ్యా. యెహోషాపాతు మాకు దిక్కు నీవే, మాకేమీ తోచదయ్యా, మా సహాయం నువ్వేనయ్యా అని అనుకున్నప్పుడు కృప దొరికింది. యెహోషాపాతుకి సమృద్ధిగా కృప దొరికింది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని దర్శించును గాక. అలాగే దేవుడు మాథ్యూ సాయి గారు చెప్పారు ఒక మంచి విషయం. 3 అవుతాయి కృప దొరికే వాళ్ళకి చెప్పే 3 విషయాలు. చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పారండి. చిన్న షార్ట్ చూసా. ఏంటంటే భయభక్తులు కలిగిన వారికి కృప ఏంటి? ఒకటి నేను చెప్పా, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఏంటి? కృప. నువ్వే నా దిక్కయ్యా అని ఆయనకి చెప్పుకున్న వాళ్ళకి ఏం దొరుకుతుంది? కృప. రెండోది భయభక్తులు కలిగిన వారికి కృప. ఏంటో తెలుసా? చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మాథ్యూ సాయి గారు. మొదట భక్తి. ఆదివారం ప్రార్థన వస్తున్నావా? అది భక్తి. వింటున్నారా? ఆదివారం ప్రార్థన వస్తున్నావా? చెప్పాలి అందరూ. అదేంటి? భక్తి. ప్రతిరోజు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకో, అదేంటి? భక్తి. దేవుణ్ణి స్తుతించు, ఘనపరచు, అది భక్తి. మందిరానికి వచ్చి పరిచర్య చెయ్యి, అది భక్తి. ఇది మర్చిపోమాకండి, దశమ భాగం ఇవ్వు, అది భక్తి. ఇంకా భక్తిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవన్నీ భక్తి. భయం ఉందే, ప్రతిరోజు దేవుడు నన్ను చూస్తున్నారు, నేనేది మాట్లాడినా ఆయన వింటారు, నేనే పని చేసినా ఆయన చూస్తారు అనే భయం ఉండాలి. దేవుడు అంటే ఒక పక్కన భక్తి చేయాలి, మరో ప్రక్క అద్భుతంగా చెప్పారు. ఈ రెండు కలిస్తే కృప నీ సొంతం అన్నారు. సింపుల్గా చెప్పారు అనమాట. భక్తి ఒక పక్కన చేసుకుంటూ వెళ్ళాలి, దేవునికి ఈ రెండు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి కృప దొరికిద్ది. ఆమేనండి. ఇవాళ భక్తి లేదు, భయం లేదు, మళ్ళీ ఏం కావాలంట? కృప. ఇక మూడోది చెప్తున్నాను, విధేయత కలిగిన వాళ్ళకి కృప దొరికింది. తలెగరేసేవాడు ఎవరికి దొరకదు కృప. నువ్వు పెద్ద థియోలాజియన్ అయి ఉండొచ్చు, నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ విశ్వాసి అయి ఉండొచ్చు, నువ్వు పెద్ద పెద్ద కానుకలు ఇచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు ఇంకా ఇంకా అసలు నీకు చెప్పుకోవడానికి నీ దగ్గర అందరికంటే ఎక్కువ అర్హతలు నీకు ఉండొచ్చు, కానీ నీకు విధేయత లేకపోతే నీకెప్పటికీ కృప. తల ఎగరేసే వాళ్ళకి, హెడ్ స్ట్రాంగ్ అయిన వాళ్ళకి, తల బిరుసెక్కినోడికి, ఎవరికి, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరికి దేవుని కృప
దొరకదు. కృప విధేయులకే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆయన ముందు ఒదిగిపోయే వాళ్ళకి కృప దొరుకుతుంది. స్తోత్రం. నేను నేను అనుకున్నావు నీకేం దొరకదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందుకే నేను కాదు అనుకున్నాడు కనుకనే కృపతో నింపబడ్డాడు. నేనే అనుకున్నావా నీకేమి దొరకదో, తగ్గించుకో. స్తోత్రం. సంఘంలో మొత్తం నేనే సంఘానికి స్తంభాన్ని, నేనే సంఘాన్ని నిలబెట్టాను, నేనే అది చేశాను, అయిపోయింది. నువ్వు ఆ రోజు కృప పోగొట్టేసుకున్నావు అంతే. ఐఎమ్ నథింగ్ అనుకున్నప్పుడే కృప దొరుకుతుంది. దావీదు అంత కృప పొందుకుని కూడా ఏమంటున్నాడు, నేనే పాటివాడను, నా కుటుంబం. అసలు అలాంటి వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తారండి దేవుడు కృప? అర్థమవుతుందమ్మా? వింటున్నారా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు దావీదు? ఆ మాట చెప్పండి. నేనే పాటివాడను, నా కుటుంబం. రెండు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం, కులగోత్రాలు, వంశాలు, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఏమాత్రం అయ్యా నీ దృష్టిలో అంటున్నాడు అంతే. మాది ఫలానా కులము, మాది ఫలానా వంశము, మాది ఫలానా గోత్రము, మేము ఫలానా వారి వారసులం, దీనివల్ల కృప దొరకదు. నేను ఫలానా, నేను సో అండ్ సో, నేను అంతా, నేనెంత దొరకదు. నేనే పాటివాడిని, నా కుటుంబము ఏమాత్రపుది అనుకున్నాడు గనక ఏం దొరికింది? పో, మొత్తం కృపంతా నీదే అన్నారు దేవుడు. చెప్పాలి కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదంటే యేసయ్యకి ఎంత ఇష్టమో ఆ కృపలో కనబడిపోతుందంటే. శాశ్వత కృపనిచ్చేశారు. ఎందుకంటే అసలు దావీదు, ఈ 3 లక్షణాలు దావీదులో ఉన్నాయి. భయభక్తి ఉంది, దేవుని మీదే ఆధారపడి నువ్వే దిక్కు ప్రభు అని ప్రార్థన చేసుకునే స్వభావం ఉంది, తగ్గింపు. అందుకని దావీదు పొందుకున్నంత కృప ఇంకెవరో పొందుకోవాలి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అలాంటి కృపతో మనం నింపబడుదముగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అట్టి కృపతో మనము నింపబడుదముగాక. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా బాగా. ఇప్పుడు ఈ మనిషి ఆ గమ్యాన్ని చేరుకోవాలి. పరిగెత్తింది జీవితంలో, కొంతవరకు కష్టపడింది, చదువుకుందో, తిప్పలు పడిందో, ఏవేవో చేసిందో, ఎంతమందిని బతిమాలుకుందో, ఎన్ని ప్రయత్నాలు చేసిందో. మనిషి అనేవాళ్ళు ఒక రోజున అలిసిపోతారు. మీరు చెప్పండి, జీవితంలో అలసట రాలేదా? మొయ్యలేని బరువులు మీద పడి అయిపోయింది అనుకోలేదా? హల్లెలూయా. ఇంతకంటే ఇల్లు కట్టలేము అనుకోలేదా మనం? ఇంతకంటే ఒక్కరోజు కూడా ముందుకు వెళ్ళలేము. అయిపోయింది నా పని. జీవితంలో విరక్తి వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది, ఓటమి భావన. అయిపోయాం, చతికిలు పడిపోతాం. ఎందుకంటే ఇక ముందుకి మనం ఏం చేయలేము, పరిగెత్తలేము. ఇక ముందుకు ఒక్క అడుగు కూడా. మనిషి సామర్థ్యం ఒక రోజున ఆగిపోతుంది. మనిషి సామర్థ్యం ఏమవుతుంది? ఒకరోజు ఇక ముందుకు వెళ్ళలేదు, కానీ వెళ్ళాలి. వెళ్తేనే జీవితం ముందుకు నడిచిద్ది. కానీ ఏం చేయలేదు చెప్పండి. పిల్లలు బాగుపడాలంటే ముందుకు ప్రయాసపడాలి. కుటుంబం బాగుపడాలంటే ఇంకా ముందుకి ప్రయాస పడాలి, ఇంకా బరువు మొయ్యాలి. పరలోకాన్ని సంపాదించాలంటే ఈ శోధనలన్నీ సహించుకుని ముందుకు వెళ్ళాలి. కానీ మనం ఇక్కడితో ఆగిపోయాం. అందుకే అన్నారు, రన్నింగ్ వితౌట్ గాడ్ ఈజ్ రేస్, రన్నింగ్ విత్ గాడ్ ఈజ్ గ్రేస్. దేవుడు లేకుండా పరిగెత్తి అలిసిపోతాం ఒక రోజున. ఈ పందెం మన వల్ల. ఇప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారా గమ్యానికి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి అడిగే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిందా లేదా? ఆమె బలంతో వెళ్ళిందా? ఆమె పని అయిపోయింది. కానీ మిగిలింది దేవుడు చూసుకున్నారు. మన ఇంటి ప్రయత్నాలైనా, మన ఉద్యోగ ప్రయత్నాలైనా, మన ఆర్థిక విషయాలైనా, సేవ అయినా,
విశ్వాస యాత్రలో ప్రభు నేను నడవలేకపోతున్నాను, ఈ శోధనలు నేను జయించలేకపోతున్నాను, పరలోకం వైపుకు నడవలేకపోతున్నాను అయ్యా, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, నా ప్రయాణం సాగలేకపోతుందయ్యా అనుకున్నప్పుడు కృపతో మనం చేయలేంది దేవుడు మన ద్వారా చేయిస్తారు. స్తోత్రం చేద్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. నీ బలం కొంతవరకే, నీ జ్ఞానం కొంతవరకే, నీ సామర్థ్యం కొంతవరకే, నీ ప్రయాస కొంతవరకే, నీ కష్టం కొంతవరకే. కానీ దేవుని కృపగా అప్పగించుకుంటే ఆయన సంపూర్ణం చేస్తారు. గాడ్ కంప్లీట్స్ యువర్ రేస్ విత్ హిస్ గ్రేస్. దేవుడు నీ పందెమును ఆయన కృపతో సంపూర్ణం చేస్తారు. మధ్యలో ఆగిపోయావా, విసిగిపోయావా, జీవితంలో ముందుకు అడుగు వేయలేకపోతున్నావా, దేవుని కృప మీకు కలుగునుగాక. కృప మనల్ని ముందుకు నడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, చక్కగా 2 చేతుల్లో స్తోత్రం చెప్పండి. నేను అనుకోలేదు కానీ ఇవాళ ఈ 2 విషయాలు చెప్పాలనుకున్నప్పుడు కొంచెం ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రీకులో చూసా. గ్రీకులో జ్ఞానం అంటే సోఫియా, కృప అంటే గ్రేస్. ఎందుకు అట్లా వచ్చింది మరి? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన జ్ఞానంతో మనం నింపబడదాం, ఆయన కృపతో. చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని కృప నీ పరిస్థితులు మార్చబోతుంది. అద్భుతమైన కృప మీకు కలుగునుగాక. దావీదు చరిత్రను మార్చిన కృప మీకు దొరుకునుగాక. అపోస్తలుడైన పౌలును వాడుకున్న కృప మీకు కలుగునుగాక. నోవహు కుటుంబానికి దేవుడిచ్చిన కృప మీ కుటుంబానికి కలుగునుగాక. దేవుని కృప మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ సేవను, మీకు కలిగిన సమస్తమును ఆవరించునుగాక. కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. కృపతో నింపబడదాం. గట్టిగా గట్టిగా కృప కావాలన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయ్యా నువ్వే మా దిక్కయ్యా, నువ్వే మా ఆధారం ప్రభా, భయభక్తులు కలిగి ఉంటానయ్యా, ప్రార్థించి మీ పైన ఆధారపడతానయ్యా, మీకు లోబడి ఉంటానయ్యా, నాకు కృప చూపు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. జ్ఞానముతో నింపబడదాం, కృపతో నింపబడదాం. జ్ఞానం లేని వ్యక్తిగా ఉండొద్దు, బుద్ధిహీనురాలుగా ఉండొద్దు. జ్ఞానంతో నింపబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకో, దేవుని కృపను పొందుకో.